మీడియా మిత్రులకు నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ చివరకు పేదలకు, సాధలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు గత ప్రభుత్వంలో ఎంతో గొప్పగా విద్యా వ్యవస్థను అందించినటువంటి ఈ విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో సర్వనాశనం చేసేటువంటి విధానాన్ని కొనసాగిస్తున్నారు. దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. దాదాపుగా 2000 స్కూల్స్ పడ్డాయి. ఈ స్కూళ్ళలో చదువుకునేటువంటి వారు ఎవరు అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేద విద్యార్థులే. దాదాపు 1,26,000 అడ్మిషన్లు తగ్గిపోయినాయి. అదేవిధంగా గురుకుల పాఠశాలలు ఏవైతే ఒక ఉద్దేశంతో చదువుకు అనేక సంవత్సరాల నుంచి దూరంగా ఉన్నటువంటి పేదవాళ్లకు గురుకుల పాఠశాలల ద్వారా ఒక ఉన్నతమైనటువంటి విద్యను అందించాలనే గొప్ప సంకల్పాన్ని ఆనాడు కేసీఆర్ గారు అమలుపరిచి మొక్కుబడిగా ఉన్నటువంటి గురుకుల వ్యవస్థను దాన్ని పటిష్టం చేసి దాదాపుగా 1023 గురుకుల పాఠశాలలు స్థాపించి 7 నుంచి 8 లక్షల మంది పిల్లలకు నాణ్యమైనటువంటి విద్య, ఒక ఉన్నత కుటుంబంలో పుట్టినటువంటి విద్య అంటే పిల్లలకు ఏ విధమైనటువంటి సౌకర్యాలు ఉంటాయో ఆ విధమైనటువంటి సౌకర్యాలను కల్పించి ఒక విద్యార్థి పైన సంవత్సరానికి 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఘనత కేసీఆర్ గారిని. ఇలా గురుకుల విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసినటువంటి ప్రభుత్వంగా మనం ఇలా చెప్పుకోవచ్చు. అదేవిధంగా గురుకుల పాఠశాలలో ఇలా కనీసం పట్టెడు అన్నం చక్కగా పెట్టేటువంటి పరిస్థితి లేదు. 107 మంది విద్యార్థులు చనిపోయింది వివిధ కారణాలతోటి. కనీసం ఆ చనిపోయినటువంటి పిల్లల యొక్క చావులకు కారణమేందని తెలుసుకునేటువంటి పరిస్థితి కూడా ఇలా విద్యాశాఖకు బాధ్యత వహిస్తున్న ముఖ్యమంత్రి కావచ్చు, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా కొనసాగుతున్నటువంటి జిల్లా మంత్రిగా ఉన్నటువంటి లక్ష్మణ్ కుమార్ కావచ్చు, కనీసం సోయి కూడా పట్టి కూడా లేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నిర్వీర్యం చేసే ఉద్దేశంతో ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ విధానాన్ని తీసుకొచ్చిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే దేశంలోనే గురుకుల పాఠశాలల యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పగా ఉండేనో మనం చూసినాం. తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్నటువంటి గురుకుల పాఠశాలలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అసలు ఎట్లా నిర్వహిస్తున్నారు అనేటువంటి ప్రశ్న ఈరోజు దేశంలో అనేక రాష్ట్రాలు అవలంబించినటువంటి విధానం పాఠశాల వ్యవస్థను సర్వనాశనం చేయడం కోసం కంకణం కట్టుకున్నటువంటి ముఖ్యమంత్రిని ఇలా మనం చూస్తున్నాం. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ని ఇలా మనం చూస్తున్నాం. ఎందుకు అనంటే కేసీఆర్ గారు రూపొందించినటువంటి వ్యవస్థ కాబట్టి, గురుకుల పాఠశాల వ్యవస్థ ఉంటే కేసీఆర్ గారి మళ్ళీ గుర్తుకొస్తారు కాబట్టి ఆ పేరు దాన్ని ఎంత గొప్పగా అభివృద్ధి చేస్తే ఆ పేరు మళ్ళీ కేసీఆర్ గారికి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో గురుకుల పాఠశాల వ్యవస్థనంతా కూడా చిన్నాభిన్నం చేసి వాటిని ఇలా సౌకర్యాలు లేకుండా చేసి అందులో అడ్మిషన్ తీసుకోవాలంటేనే పిల్లల తల్లిదండ్రులకు భయపడేటువంటి పరిస్థితి ఇలా కనబడతా ఉంది గురుకుల వ్యవస్థలో. ఇది చాలా దురదృష్టకరం, బాధాకరం. గురుకుల పాఠశాలలో చదువుకున్నటువంటి పేద విద్యార్థులు ఎంతోమంది గొప్ప భవిష్యత్తును పొందినటువంటి విషయం మనం చూసినాం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ వ్యవస్థను తీసుకురావడానికి కారణం ఏంది? మరి 1,560 కోట్ల రూపాయలతోటి దీన్ని స్థాపించింది. ఎవరి కోసం, దేనికోసం? ఎవరైనా ఏం చేస్తారు? ఉన్న వ్యవస్థను గొప్పగా అభివృద్ధి చేస్తే ఇంకా వాళ్ళకు సౌకర్యం అందుతుందని చూస్తారు. గురుకుల వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసి ఇందులో మరి ఒక్కొక్క నియోజకవర్గానికి 250
కోట్ల రూపాయలతోటి ఈ యొక్క భవన నిర్మాణాలలో ఇది అక్కడ ఉన్నటువంటి నాయకులకు, కాంట్రాక్టర్లకు మరి ఇదొక స్కామ్ కిందనే మనం చూడవచ్చు. ఈ ఈ ఈ పాఠశాలలు ఎప్పుడు నువ్వు నిర్మాణం చేయాలి, ఎప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తావు విద్యార్థులను అంటే ఖచ్చితంగా గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులను డిస్టర్బ్ చేయడం అనేది మనకు దీని ద్వారా ఖచ్చితంగా తెలుస్తూ ఉంది. అందుకే నేను కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటూ వస్తూ ఉన్నా. ఎస్సీ ఎస్టీ వర్గాల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి స్కీమ్, ఈ స్కీమ్ నిజంగా కూడా వేలాది మంది పేద విద్యార్థులకు చాలా వాళ్ళకు మేలు జరిగింది. మేమున్ననాడు కావచ్చు కేసీఆర్ గారి నాయకత్వంలో దీన్ని గొప్పగా కొనసాగించినాం. ఆనాడు 2014 నాటికి 9,000 మందికి అవకాశం ఉన్నటువంటి ఈ బెస్ట్ అవైలబుల్ స్కూలు వ్యవస్థను 26,000 మందికి అవకాశం కల్పించినాం విద్యార్థులకు. దీని ఉద్దేశం ఒక్కటే, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బెస్ట్ స్కూల్ను ప్రభుత్వం చూజ్ చేసుకొని మరి ప్రభుత్వ ఫీజు ద్వారా అక్కడ ఉన్నటువంటి విద్యార్థికి అడ్మిషన్ ఇప్పించడం ద్వారా ఆ ప్రైవేట్ స్కూల్లో చదువుకునేటువంటి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ను కొనసాగించడం జరిగింది. ఇలా దీని పరిస్థితి చూసినట్టయితే 236 కోట్ల రూపాయల బకాయి. ఇలా మా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ లక్ష్మణ్ కుమార్ ఉన్నాడు, పెద్ద పెద్ద మాటలు చెప్పి ప్రెస్ మీట్ పెట్టిండు. నువ్వు చెల్లించింది ఎంత అయ్యా అంటే 25 కోట్లు మాత్రం చెల్లించాడు. ఈ 25 కోట్లతోటి ఏమవుతుంది? 236 కోట్లు ఎక్కడ, 25 కోట్లు ఎక్కడ? పిల్లలను గేటు ముందర నిలబెడతా ఉన్నారు, మీ సర్టిఫికెట్ ఇవ్వమని వెళ్ళగొడుతున్నారు, లేదంటే మీ పుస్తకాలు, మీ డ్రెస్సులు, మీ షూలు మీరే కొనుక్కోమని చెప్తున్నారు. ఇది ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు విద్యా వ్యవస్థ మీద జరుగుతున్నటువంటి ఒక దాడిగా మనం మాత్రమే భావించవచ్చు. అదేవిధంగా మనందరికీ తెలిసిన సత్యం ఫీజు రీఎంబర్స్మెంట్. అరే లక్షల మంది పిల్లల యొక్క భవిష్యత్తు అసలు నువ్వు దేని మీద ఫోకస్ చేస్తావు? ఈరోజుకి మరి 11,300 కోట్ల రూపాయల బకాయి ఉంది. చెల్లిస్తాం 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 అని చెప్తున్నారు. ఒకవైపు చేస్తున్నారు, విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. అయినా ఈ ప్రభుత్వానికి మాత్రం చీమ కొట్టినట్టు లేదని మాత్రం ఈ సందర్భంగా చెప్పవచ్చు. మొత్తంగా నేను చెప్పేది ఒకటే, రాష్ట్రంలో విద్యా వ్యవస్థ సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి ప్రభుత్వంగా మనం చూడవచ్చు. మరి ఈ మధ్య కాలంలో ఏదైతే ఈ పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను కూడా నిర్వీర్యం చేయడానికి మరి చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఎవరు తీసుకురమ్మన్నారు? ఈ జీవో 97 ఎవరు అడిగిండ్రు? చాలా గొప్పగా నిర్వహణం జరుగుతున్నటువంటి మరి పాలిటెక్నిక్ వ్యవస్థను ఇలా అందులో కూడా కుట్ర దాగి ఉన్నది. వాస్తవంగా 59 ప్రభుత్వ రంగంలో నడుస్తున్నటువంటి పాలిటెక్నిక్ కళాశాలలు ప్రైవేటు కళాశాలతో కలిస్తే 97 కళాశాలలు నడుస్తూ ఉంటాయి. దీనికి చాలా అడ్వాంటేజ్ ఉంది. ఇందులో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు, పేద పిల్లలు మరి చదువుకునేటువంటి ఒక గొప్ప అవకాశం. మరి దీన్ని నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి అలా మనకు కనబడతా ఉంది. మరి సెకండ్ ఇయర్ పూర్తి చేసేసరికి మరి వాళ్ళు డైరెక్ట్గానే బీటెక్లో జాయిన్ అయ్యేటువంటి అవకాశాన్ని ఇలా కోల్పోయే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మిమ్మల్ని ఎవరు అడిగినరు? ఈ పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను తీసుకెళ్ళి లేబర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఐటీఐతో కలపమని ఎవరన్నారు? ఈ స్కిల్ యూనివర్సిటీలో కలపమని ఎవరు అడిగినరు? మరి ఈ స్కిల్ యూనివర్సిటీలో కలపడం వల్ల మరి మొత్తం ఈ పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థనే సర్వనాశనమయ్యేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీనికి విద్యార్థులతో పాటు అందులో పనిచేస్తున్నటువంటి అనేక సంవత్సరాలుగా కాంట్రాక్టర్ లెక్చరర్స్ మరి వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా అంధకారమయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. దీనికి సంబంధించి మరి బీఆర్ఎస్ పార్టీగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలి, దాన్ని యథాతథంగా కొనసాగించాలనేటువంటి డిమాండ్ కూడా మా హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీగానే ఇప్పటికే మా నిరసన తెలియజేయడం జరిగింది. అన్ని ప్రాంతాల్లో కూడా విద్యార్థులందరూ కూడా
ఇదే విషయం పైన ఏదైతే 97 జీవోను వెంటనే రద్దు చేయాలి, గతంలో ఉన్నటువంటి పరిస్థితిని కొనసాగించాలి, మమ్మల్ని బలవంతంగా తీసుకెళ్లి లేబర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఐటీఐతో కలపవద్దని మరి విద్యార్థులు మొర్రో అని మొత్తుకున్నా కానీ వినకుండా దాన్నే అమలు చేసేటువంటి ప్రయత్నం అయితే ఈ ప్రభుత్వం చేస్తున్నది దారుణం. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ జీవో వెనక్కి వెళ్ళేంత వరకు బీఆర్ఎస్ పార్టీగా గట్టిగా విద్యార్థుల తరఫున మరి నిలబడి కొట్లాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తామన్నాడు. అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో గతంలో ఇదే వ్యవస్థను స్ట్రెంథన్ చేయడం కోసం అక్కడ ఏమైతే అవసరాలున్నాయో గుర్తించి దాదాపు 400 మంది పైచీలకు కాంట్రాక్ట్ లెక్చరర్స్ వాళ్లకు పర్మనెంట్ చేసి తర్వాత పదోన్నతులు కల్పించి ఈ పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను బ్రహ్మాండంగా తీర్చిదిద్దినటువంటి కేసీఆర్ గారి చరిత్ర ఒకవైపు ఉంటే, ఆ వ్యవస్థనే సర్వనాశనం చేయడం కోసం కంకణం కట్టుకున్నటువంటి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యా వ్యవస్థ మీద ఒక దాడి మాత్రం చేస్తున్నదని ఈ సందర్భంగా మనం తెలియజేయవచ్చు. అదేవిధంగా మరి ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు తప్ప అరే ఇది వేలాది మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించినటువంటి విషయం, దీనిపైన ఒక సమగ్రమైన ఆలోచన చేయాలి, దీనికి ఒక పరిష్కారం చూపించాలి అనేటువంటి పరిస్థితి మాత్రం ఈ రాష్ట్రంలో మనకు కనబడతలేదు. పైగా ఏదైతే విద్యార్థులు చేస్తున్న డిమాండ్ను అర్థం చేసుకొని దాన్ని పరిష్కారం చేసే ప్రయత్నం చేయకుండా ఇష్టారీతిన మాట్లాడేటువంటి పరిస్థితి మాత్రం ఈ రాష్ట్రంలో మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు చాలా దారుణంగా మాట్లాడడం ఇది దయనీయం, మరి దురదృష్టకరం. ఈ పరిస్థితి అయితే ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఈరోజు మొత్తంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అన్ని విధాలుగా విద్యా వ్యవస్థను మాత్రం సర్వనాశనం చేసేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఎందుకంటే విద్య అనేటువంటిది పేద వర్గాలకు చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎక్కడ చేసుకుంటారు, కానీ ఇటువంటి వ్యవస్థ నిర్వీర్యం కావడం వల్ల డబ్బు లేనటువంటి వాళ్ళు, పేదవాళ్ళు, కూలీనాలు చేసుకునేటువంటి వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏం కావాలి, ఆ పిల్లల యొక్క భవిష్యత్తు ఏం కావాలి అనేటువంటిది ఈ యొక్క రాష్ట్రంలో ఇలా కొనసాగుతున్నటువంటి దుస్థితి. దీనిపైన ప్రజలు కూడా ఆలోచన చేయాలి, మేధావులు విద్యావంతులైనటువంటి వాళ్ళు ఆలోచన చేయాలి. వచ్చిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.